బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ల బాలికల పరిస్థితి గిట్లున్నదుల్లా. పురుగులు పడ్డ అన్నం ఉన్నదని పిల్లలైతే కంప్లైంట్ చేస్తే ఆ పురుగులు పడ్డ అన్నాన్ని గట్లనే తినాలే, పడేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు అని హాస్టల్ యొక్క సిబ్బంది అయితే చెప్పిందట. చూసిర్రా గింతటి దారుణము. ఇక 40 మంది పిల్లలైతే ఎంబటే ఆ పురుగులు పడ్డ అన్నం తిని కుప్పగూలిపోయి అక్కడనే పడ్డారట. ఇక వాంతులు విరేచనాలు గిట్లా చేసుకునేసరికైతే వాళ్ళు మాకైతే 108కు ఫోన్ చేసి రమ్మంటే మేము హాస్పిటల్కి పోతాము అని ఎంత చెప్పినా వినకుండా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది ఏం చేసిరో ఎరికేనా, ఇంత కూడా కనికరం లేకుండా అక్కడనే స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ను పిలుచుకొచ్చి వాళ్ళకు సూదులు గట్లనే మందు గోళీలు ఇచ్చి తగ్గించే ఉపాయమే చేసిరట. ఇక అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఎవరైతే ఉంటారో ఆ హాస్టల్ వార్డెన్కు 7:30కు ఫోన్ చేస్తే 10 గంటల వరకు ఆమె అక్కడికి రానేలేదట. మరి ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల హాస్టల్ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా అని కింద కమెంట్ల రూపంలో అయితే తెలుపుతున్నారు. మరి మీరేమనుకుంటారో చెప్పుండ్రి.